హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో. బొంబాయి రవ్వ ఉప్మా అండి. ఇందులో హెల్తీగా వెజిటబుల్స్ వేస్ట్ చేశాను. ఈ రెసిపీ అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా చాలా హెల్తీగా ఉంటారండి, ఎందుకంటే వెజిటబుల్స్ అనేవి వేసుకున్నాం కాబట్టి. అలాగే ఇది సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు మనకి మ్యారేజ్లో వాటిలో పెడతారు కదా స్మూత్గా, సో ఆ విధంగా రావాలంటే పక్క కొలతలతో అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ముందుగా నేను 1 కప్ బొంబాయి రవ్వని తీసుకున్నానండి. తీసుకొని లో ఫ్లేమ్లో ప్యాన్లో నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో ఉండాలి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న గోధుమ నూకని నేను ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, మరొక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఇక్కడ మినపప్పు గుండు మినపప్పు కాకుండా బద్ద మినపప్పు ఉంటుంది కదండి, అదైతే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం తురిమి వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని సన్నంగా తరిగి వేసుకున్నానండి. ఈ అల్లం కాస్త వేగిన తర్వాత నేను ముందుగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇక నేను మీడియం సైజ్ ఉల్లిపాయలని ఒక 3 తీసుకున్నానండి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి నేను 1 కప్ క్యారెట్ ముక్కలు, అలాగే గ్రీన్ పీస్ అంటాం కదా అవి, అంటే మటర్ అంటాం అవి, అలాగే ఒక 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకున్నానండి. మూడు క్యారెట్లు, పెద్ద సైజు బంగాళదుంప ఒకటి, అలాగే ఒక 200 గ్రామ్స్ పీస్ వేసుకున్నానండి. 100 గ్రామ్స్ పీస్ వేసుకున్నాను మటరు. సో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం వాటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఎసరు వేసుకుంటున్నానండి. ఎసరు కోసం నేను 3.5 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్ గోధుమ నూకకి 3.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా మీకు సాఫ్ట్గా కావాలి, ఇంకా మెత్తగా రావాలి అంటే మీరు ఇక్కడ 4 కప్పులు వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3.5 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని దానిపైన మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకోవడం వల్ల ఎసరు అనేది బాగా మరుగుతుంది. సో వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ సరిపోదని అనిపించింది, కొంచెం సాల్ట్ వేసి దాన్ని అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వని ఇందులో వేసుకొని స్లోగా వేసుకోవాలి, ఒకేసారి అందులో వేసేయకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలండి కంటిన్యూస్గా. కలపకపోతే ఉండకట్టేస్తుంది గోధుమ నూక. అందువల్ల మనం గోధుమ నూక పైనుంచి వేస్తూ తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇక్కడ 1 టీ స్పూన్
నెయ్యి వేసుకున్నానండి, గీ వేసుకున్నాను. గీ వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది ఉప్మా అనేది. సో కంపల్సరీ గీ అయితే యాడ్ చేయాలండి. పోపులో కన్నా మన ఉప్మా అయిపోయిన తర్వాత దీనిలో మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇలాగా మీరు కూడా చేసి పిల్లలకు పెట్టండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కచక్క తినేస్తారు. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.